బీసీ టికెట్టు ఎవరెటు అందరూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటారా? ఒక్కో పార్టీ ఒక్కో చోట ఇస్తే బీసీలకు అన్యాయమే. ఆర్డినెన్స్ రాకుంటే ఎవరికి వారే యమున తీరేనా? చట్టం ద్వారా రిజర్వేషన్లు అమలైతేనే బీసీలకు న్యాయం వాదిస్తున్న బీసీ సంఘాలు, మేధావులు, నాయకులు. నాకేందంటే ప్రజలారా, ఈ కాంగ్రెస్ పార్టీలా రెడ్డిలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో రెడ్డిలు ఉన్నారు, వెలమ పార్టీ అది వెలమలు ఉన్నారు, బీజేపీ పార్టీలో కూడా రెడ్డిలు ఉన్నారు. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చేరి ఇందులో ఉన్న రెడ్డిలు చేరి ఎక్కడైనా మనమే కూర్చోవాలి. ఆయన ఆర్డినెన్స్ వస్తే ప్రాబ్లం అవుతుంది. ప్రజలకు మాత్రం ఎట్లుండాలి? బీసీ రిజర్వేషన్ పార్టీలే స్వయంగా ఇస్తున్నట్టు ఉండాలి. కానీ నించున్న స్థానాలలో వాళ్ళు గెలవద్దు. ఎవరు గెలవాలి? మళ్ళీ పైన సోకాల్డ్ రెడ్డిలు, ఈ వెలమలు, లేకపోతే చౌదరిలో, లేకపోతే కమ్మలో గెలవాలి అని పెద్ద స్కెచ్ నడుస్తుందని నేను అభిప్రాయపడుతున్నా. ఒకవేళ ఇప్పుడు ఆర్డినెన్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇక చూడండి, ఆర్డినెన్స్ ఇవ్వకపోతే ఏ పార్టీ ఓడే ఆ పార్టీ ఓడు స్వయంగా 42% ఇస్తాడు. ఆ 42%కి ముక్కు ఉండదు, ముక్కు పుడుకుండదు అన్నట్టు ఒకడు నియోజకవర్గం ఇస్తే ఇంకో నియోజకవర్గం ఇస్తారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది చూసినారా? ఈ బీసీలకు ఎక్కడిచ్చిన టికెట్? గోషమాల్ టికెట్ సునీతారావుకి ఇచ్చిర్రు. ఎందుకు? ఆమె ముదిరాజు బీసీ. గోషమాల్ ఎట్లాగో ఓడిపోయే బీసీ టికెట్లన్నీ కాంగ్రెస్ పార్టీ అట్లా ఇచ్చింది. బోయా నగేష్ ఉన్నాడు, చంద్రాయన్ గుట్ట, ఆయన ఓవైసీ మీద నించొని గెలవాలి. ఎట్లా? మళ్ళీ అక్కడ బీసీకి ఇవ్వాలి. అంటే ఓడిపోయే టికెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ వీళ్ళు సెలెక్టివ్గా ఓడిపోయే స్థానాల్లో బీసీలకు ఇస్తారు. ఈ పార్టీలు 42% అని పార్టీలు సపరేట్గా ఇస్తే ఇందులో ఉన్నటువంటి అగ్రనాయకులంతా ఒక చెంతన చేరి ప్లాన్ ప్రకారంగా ఇది చేస్తే మళ్ళీ 42% స్థానాల్లో 10% మందో గెలుస్తారు, మిగిలిన వాళ్ళు ఓడిపోతారు. అదిగో చూసిర్రా, బీసీలకు టికెట్లు ఇచ్చినాం ఓడిపోయినరు అని చెప్పి మళ్ళీ వేలెత్తి చూపిస్తే 3,000 మళ్ళీ వీళ్ళ దగ్గర చూపిస్తారు. ఈ ఆటలన్నీ ఓడాడే చిన్నప్పుడు ఇవన్నీ మస్తు చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. ఇది బీజేపీ గవర్నర్ ఆమోద ముద్ర తెలపట్లేదు, ఆర్డినెన్స్ రావట్లేదు, ఆర్డినెన్స్ చప్పుడు అయినప్పుడు ఏమవుతుంది? ఆర్డినెన్స్ రాకపోవడమే ఇందులో ఉన్నటువంటి అగ్రనాయకులకు కూడా కావాల్సింది. వాళ్ళకు కావాల్సింది కూడా గదే. ఎందుకని దాన్ని బూచిగా చూపి కొట్లాడి ఓట్లేసుకుంటారు. మళ్ళీ ఏ పార్టీకి ఆ పార్టీ 42% రిజర్వేషన్ ఒక్కొక్కరి దగ్గర నించోబెట్టుకొని టికెట్లు ఇస్తారు ఒక అండర్స్టాండింగ్ మీద. మళ్ళీ అక్కడ వాళ్ళు గెలుస్తారా అంటే గెలవరు. సో ఇది అర్థం చేసుకున్నటువంటి వాడు అపర మేధావి, అర్థం కానటువంటి వాళ్ళకు శతకోటి నమస్కారాలు. సో ఇట్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% టికెట్లు ఇవ్వడంపై రాజకీయ పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడున్న చట్టం న్యాయంపై అవగాహన ఉన్న వారికి అధికారికంగా 42% రిజర్వేషన్లు కష్టమేననే అంచనాకు పార్టీల నాయకులు, కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు వచ్చారు. కేంద్రం చట్టం చేస్తే తప్ప రాష్ట్రంలో స్థానిక సంస్థలు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు సాధ్యం కావని స్పష్టం చేస్తున్నారు. దీనిపై గ్రామ మండల స్థాయి నాయకులందరూ కూడా ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. చట్టంపై అవగాహన ఉన్న వారు వాస్తవాలను అంగీకరించాల్సిందేనని చెబుతున్నారు. అయితే రాజకీయ పార్టీలు ఎవరు ఎంత శాతం సీట్లు బీసీలకు ఇస్తారనేది స్పష్టం కావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీ రిజర్వేషన్లపై స్పష్టంగా చెబుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక మార్లు చట్ట ప్రకారం సాధ్యం కాకపోయినా పార్టీ పరంగా 42% సీట్లు ఇస్తామని ప్రకటించారు. దీనిపై అనేక సార్లు ప్రత్యర్థి పార్టీలకు సవాల్ కూడా విసిరారు. కానీ వారి నుండి స్పందన మాత్రం రాలేదు. చట్టం కాకుంటే మాత్రం పార్టీల వైఖరి ఎలా ఉండబోతుందోనని చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ ముందు నుంచి ఎలాంటి సందేహం లేకుండా చెబుతుంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. బీసీలపై మొదటి నుంచి ఆ పార్టీ గందరగోళ విధానాన్ని అవలంబిస్తూ వస్తుంది. ఒక స్పష్టత లేకుండా ముందుకు వెళ్తుంది. దీనిపై సొంత పార్టీలోనూ కూడా బీసీల నేతల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే గత ఎన్నికల్లోనూ కూడా అనేక జిల్లాల్లో బీసీలకు 42%
కంటే ఎక్కువ సీట్లు ఇచ్చామని, 42% అనే నినాదం లేనప్పుడే ఇచ్చామని, ఇప్పుడు ఇవ్వడం కష్టమా అంటూ ఆ పార్టీలు పెద్దలు స్పందిస్తున్నట్లు తెలిసింది. తాము స్పష్టతతో ఉన్నామని, బీసీలకు ఎంపీ టికెట్లు కూడా గతంలో ఎక్కువ ఇచ్చామని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ను ఎండగట్టాలన్నదే తమ ఉద్దేశం అని చెప్తున్నారు. బీజేపీలో మాత్రం ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు, ఇంకా చర్చించలేదని తెలుస్తోంది.